లెక్కలు రాని రాజు. రచన పి. రాజేశ్వరి. చందమామ కథ. పూర్వం మగధ దేశాన్ని చతురంగ వీరుడైన రాజు పాలిస్తుండేవాడు. ఆయన చదరంగం ఆటలో చాలా పేరు మోసినవాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్లు సైతం ఆయనతో చదరంగమాడి ఓడిపోయారు. నిత్యము తనతో ఆడడానికి వచ్చే వాళ్లతో వేగలేక రాజు, నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారికి శిరశ్ఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు. ఆ ప్రకటన విన్న తరువాత ఆటగాళ్లు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవడం మానేశారు. ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేవాడు. కాదు కూడదు అని ఎవరైనా పట్టుబట్టి ఆటకు కూర్చుంటే రాజు వారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు వారికి శిరశ్ఛేదం చేయించాడు. ఈ విధంగా ఒకరిద్దరు తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్న వారే లేకుండా పోయారు. మంచి ఆటగాళ్ళెవరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరిపోయినట్టయింది. ఆ కాలంలోనే కావేరీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది. ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు. అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా. ఈ బ్రాహ్మణుడికి మగధ దేశపు రాజు వృత్తాంతం తెలిసింది. ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది. ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి? చదరంగం ఆట యొక్క రక్తి ఆడడంలో ఉంది కానీ గెలవడంలోనూ ఓడడంలోనూ లేదు. చదరంగం ఆట అన్న తర్వాత ఒక గెలిచేవాడుంటాడు, ఒక ఓడేవాడుంటాడు. ఓడినంత మాత్రాన ఈ రాజు శిరశ్ఛేదం చేయిస్తాడా? ఆయన ఎటువంటి ఆటగాడు? మగధరాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఈ బ్రాహ్మణుడికి అనిపించింది. ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు. రాజదర్శనం సంపాదించాడు. మహారాజా, నేను కావేరీ తీరం వాణ్ణి. తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులని విని తమ ఆట చూసి అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మడు. నిజమేనయ్యా, నాకు చదరంగం ఆడాలనే ఉంది. కానీ నాతో ఆడేవాడేడి? నాతో ఆడి ఓడిపోయిన వాడికి శిరశ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవరూ ఆడరు అన్నాడు రాజు. బ్రాహ్మడు కొంచెం ఆలోచించి, అలా అయితే నేనే తమతో ఆడతాను అన్నాడు. పిచ్చి బ్రాహ్మడా, నిష్కారణంగా తలపోతుంది, ఓడితే శిరశ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మడు. ఏమిటి నీ సందేహం అన్నాడు రాజు. నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు, కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మడు. నన్ను చదరంగంలో గెలిచిన వాడు ఏది అడిగినా ఇస్తాను. ఏం కావాలి అన్నాడు రాజు. నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి. చదరంగం బల్లలో ఉండే గళ్లల్లో ఒక గడి కన్నా మరో గడికి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ 64 గళ్లకు ధాన్యం ఇప్పించండి. అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మడు. పిచ్చి బ్రాహ్మడా, నువ్వు కోరేది అంత మాత్రమేనా? గెలుస్తావన్న ధైర్యం నీకున్నట్లేదు అన్నాడు రాజు. చిత్తం, ధైర్యం ఉండడమే కాదు, ఒక్క ఆట ఆడి మిమ్మల్ని 2 సార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు. అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా. అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు. మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు. ఆట చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మడికి ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు చాలా పట్టుదలగా ఆడాడు. కానీ చివరకు బ్రాహ్మడే రాజు ఆట కట్టించాడు. నేను ఓడిపోయాను. నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే, కానీ నన్ను 2 సార్లు ఓడిస్తానన్నావు, ఒకసారే ఓడించావు. నా రెండో ఓటమి ఏమిటి అని రాజు అడిగాడు. నా బహుమానం నాకు దయచేయించండి, తర్వాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాం అన్నాడు బ్రాహ్మడు. రాజు ధాన్యం బస్తాలు తెమ్మనమని భటులకు ఆజ్ఞాపించాడు. నాకు ఎంత ధాన్యం ఇవ్వాల్సి వస్తుందో ముందు అంచనా వేయండి, ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మడు. రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు. మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు. 1 గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి అల్ప సంతోషానికి నవ్వాడు. మొదటి గడిలో 1 గింజ, రెండో గడిలో 2 గింజలు, మూడో గడిలో 4 గింజలు, ఈ విధంగా 64 గడులకు అయ్యే గింజల సంఖ్య గుణించి ఈ విధంగా రాజుగారికి చెప్పాడు. 1,84,00,00,000 కోట్లు ఈ గడుల్లో నింపితే కానీ ఆ మొత్తం ధాన్యం 1, 8, 4, 4, 6, 7, 4, 4, 0, 7, 3, 7, 0, 9, 5, 5, 1, 6, 1, 5 ఒక పక్కన 1 గింజ పెట్టుకుంటూ వెళ్తే అది మొత్తం 1,84,00,000 కోట్ల సంఖ్య గింజల్ని ఆ గడుల్లో నింపాల్సి ఉంటుంది. ఇది విని రాజు నిర్ఘాంతపోయాడు. అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్క వేయండి అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్ఞులు మానికకు ఎన్ని గింజలో కొలిచి, పుట్టికి ఎన్ని గింజలో గుణించి, మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతాయో ఆరా తీసి చివరకు రాజుతో, మహారాజా, మన రాజ్యంలో 2 లక్షల ఏళ్ల పాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. ఓరిపెడుగా, ఇదేనా నా రెండో ఓటమి అన్నాడు రాజు. చిత్తం మహారాజా,
నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును. నేను గెలిచాను, కానీ నేను అడిగినది తమరు ఎలా కూడా ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మణుడు నవ్వుతూ. ఆటలో గెలిచావు కనుక సరిపోయింది, ఓడిపోతే ఏమై ఉండును, ఇంత సాహసం ఎందుకు చేశావు అన్నాడు రాజు. నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వడానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోతారని రూఢి చేసుకుని పందానికి సమ్మతించాను. నా పాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం ఆడేవాడినే కాదు అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపేశాడు. అది మొదలు రాజు గర్వం మాని ఆడడానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.